లక్ష్మీనారు మాది భూపాలపల్లి. వాకింగ్ పోయేస్తున్నాం. వస్తా అంటే మాది గల్లీకి వచ్చినాం కదా అని ఒక 2-3 అడుగులు వెనకకేసిన. నేను నిమ్మలంగా నడుస్తాను, ఇక బాగా నడవకుండా అయినంత. ఆయన కొంచెం ముందు అయిండు, నేను కొంచెం వెనకైనా. ఒక ఇల్లు అయితే మా ఇల్లు వచ్చే ముందటనే కథం వచ్చిండు. వెనక నుంచి వచ్చిండు. 3 తులాల నలవసల గొలుసు ఉన్నది, 5 తులాల పుస్తల తాడు ఉన్నది మేడ మీద. అయితే ఇట్లా వచ్చిండు, ఇట్లా వెనక పట్టిండు, పీక్కున్నాడు, పోతాండు. ఓ అని మొత్తుకున్నా. నా భర్త ఉరికి వచ్చిండు, అడ్డం పడ్డాడు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాం, హాస్పిటల్ చూసుకుంటాడు. దున్నూతుల సాంబారెడ్డి, దున్నూతుల అహల్య, రిటైర్డ్ కార్మికుడు. రోజు వాకింగ్ వెళ్ళే క్రమంలో అంటే ఒక 5:30 ప్రాంతంలో అట్లా వెళ్తారు. 5:30 ప్రాంతంలో వెళ్తారు. వెళ్ళొచ్చే క్రమంలో వీళ్ళు ఇంకొక 10 అడుగులు అయితే ఇంటికి చేరుకుంటారు. చేరుకునే ముందు ఒక బండి వేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని తిప్పి పెట్టుకొని 2 మనుషులు వచ్చి ఒక మనిషి వీళ్ళు ఎంబడిపడి ఆమెది తీసుకునే క్రమంలో మొత్తం పెనుగులాట్లా దొరకబట్టి అది అసలు జాకెట్కు ఉక్సు లోపల నుంచే లేస్తుంది చైను. అట్లా ఈ జాకెట్కి ఇట్లా గుంజినట్టు అయ్యి అరే ఏంది కోతికి ఇట్లా కావచ్చు అని చూసేసరికి మనిషి గీతలు అరే మనిషి అనగానే మొత్తం మన సాంబారెడ్డి సాబు పరిగెత్తే క్రమంలో పడిపోయాడు. లేకుంటే దొరకబట్టోడు. ఆ మాత్రం వాడు పోయిండు. ఆ మాత్రం ఎక్కి ఆ బండి ఎక్కి అలా వెళ్ళిపోయాడు. అదంతా సీసీ ఫుటేజ్లో స్పష్టంగా పడ్డది. గత సంవత్సరం కూడా ఇదే నెల తాళాలు వేసున్న ఇదే వీధిలో ఒక 5-6 ఇళ్ళల్లో ఇప్పటికీ దొరకబట్టిన చరిత్ర లేదు. అట్లే ఉన్నది. అది కాకముందే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూషన్ అయింది. అందుకని రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలి. ఇక కొంచెం ఈ లక్ష్మీనగర్ దొంగల నగర్ అయినట్టు అయిపోయింది. సంవత్సరం ఇది ఒకటి కంటిన్యూషన్ అయిపోయింది. ఒకసారి పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే పెట్రోలింగ్ ఈ కాలనీలో పెంచాలి.